ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని కడప నగరంలోని మోచంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మంగళవారం ధనుర్మాసం వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా శ్రీ గోదాదేవి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తాదులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. సందర్భంగా 30 రోజులు ధనుర్మాసం బాగా జరిగింది. ధనుర్మాసం అయిన తర్వాత ఈరోజు గోదా కళ్యాణం. అమ్మవారు 30 రోజులు నోముని రోజు ఒక పాసురం, రోజు ఒక దండలు కొట్టి దేవుడికి వేసి లాస్ట్ రోజు భోగి రోజు పెళ్లి చేసుకున్న రోజు ఈరోజు కార్యక్రమం జరిగింది. పెళ్లి కార్యక్రమం జరిగింది, ఒకరోజు ముందే జరిగింది ఇక్కడ. అదే ఇంకా ఏం లేదు, బాగా జరిగింది. పొద్దు నుంచి ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. 10 గంటలు మొదలు పెట్టినాము, 12:30కి. 10 సంవత్సరం జరుగుతుంది. 10 సంవత్సరం ధనుర్మాసం 30 రోజులు జరుగుతుంది. తర్వాత భోగి రోజు కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. మీ పేరు చెప్పు స్వామి. నరసింహాచారి ఆరాధకుడు. అందరికీ వచ్చిన వాడు అందరికీ ప్రసాదం అన్నీ ఉంటుంది. వచ్చిన వాడు జనాలు అందరికీ ప్రసాదం, ఉదయం చేసిన వాడు అందరికీ ప్రసాదం అన్నీ ఉంటుంది. ఉదయం కడతారు, వారికి ప్రసాదం కాలువలు అన్నీ ఇస్తాము. ఇక్కడ వచ్చిన వాడికి ప్రసాదం ఇస్తాము. అందరూ బయట నిన్న ప్రసాదం ఇచ్చి పంపిస్తాము. సరే సరే ఓకే. ఓం నమో నారాయణాయ. ఈరోజు మోచంపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారి 30 రోజులు ధనుర్మాసం అంగరంగ వైభవంగా జరిగినది. కావున భక్తాదులందరూ ఆనందంగా వచ్చి తలరిచ్చారు. ఎందుకంటే ఇందాక స్వామివారు కూడా చెప్పారు, అమ్మవారిని 30 రోజులుగా రోజు ఒక అలంకరణ ఉంటుంది. కావున ఈరోజు ధనుర్మాసం ముగిసినది. అదే భోగి రోజున, భోగి ముందు రోజు కళ్యాణం జరగడం ఇంకా అదృష్టం. అందుకనే మనం ధనుర్మాసంలో చాలా ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ధనుర్మాసం ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున మనం వీక్షించడం మన అదృష్టం. ఎందుకంటే స్వామివారి కృప అందరి మీద ఉంటుంది. అలాగనే మనం కూడా ఇలాగనే కొనసాగాలని ఆ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నీ పేరు చెప్పు. నా పేరు భవేష్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.